మేట్పల్లి మండలంలోని చౌలమతి గ్రామంలో శాతం 1,12,00,000 ఇవ్వమని రోధించిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి గడ్డెం మహేష్ ఇంటి ముందు పురుగుల మందు తాగిన వ్యాపారి కోరుట్ల పట్టణానికి చెందిన వడతలుపుల నాగేశ్వర వరప్రసాద్ అనే వ్యక్తి కతలాపూర్ వార్త విలేకరిగా గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అతను కుటుంబ పోషణ కోసం అదే గ్రామంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఎంచుకున్నాడు. చౌలమతి గ్రామానికి చెందిన రెడ్డి సంఘ భూమి ఉందని తెలుసుకున్న నాగేశ్వర వరప్రసాద్ పెద్ద మనసులతో మాట్లాడి గుంటకు 32,000 చొప్పున 6 ఎకరాల భూమిని దాదాపు 6 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని 20 లక్షల రూపాయలు భయాన ఇచ్చాడు. ఇచ్చిన మరుసటి రోజు నుండి భూమి రాళ్లు రప్పలు చెట్లతో కూడుకొని ఉన్న దానిని మిషనరీల సహాయంతో 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని సాగు చేశాడు. ల్యాండ్ తీసుకున్నారు ఇస్కాన్ టెంపుల్ ఆపోజిట్లో. దాదాపు 8 years నుండి మమ్మల్ని సఫర్ ఇస్తుంది. 1,20,00,000 దాకా డబ్బులు తీసుకున్నారు. ల్యాండ్ ఇవ్వలేరు, డబ్బులు ఇవ్వలేరు. నిన్న పోయి అడిగితే దానికి గొడవ చేసిండు. ఆత్మహత్య చేయడానికి ప్రయత్నించుకున్నాడు. అయినా విషయం తాగిండు. ఇప్పుడు హాస్పిటల్ సీరియస్ ఉన్నాడు. రెడ్డి సంఘం వాళ్ళు తీసుకున్నారు డబ్బులు. డబ్బులు ఇవ్వలేదు అంటున్నారు, ల్యాండ్ ఇవ్వలేదు అంటున్నారు. వాళ్ళే సఫర్ ఇస్తున్నారు. మహేష్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, రేగుంట రాజు, ఇంకా 15 మంది దాకా ఉన్నారు. వాళ్ళ పేరు నాకు తెలియదు. వీళ్ళందరూ కలిసి బాగా సఫర్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వక, ఇది ల్యాండ్ ఇవ్వక ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం వీళ్ళే. ఆయన సీరియస్ ఉన్నాడు. అతనికి ఏమి హెల్త్ ఇష్యూ అయినా, ప్రాణంకు ఏ హానైనా వాళ్ళ ఇంటి ముంగట పోయి కూర్చుంటాం. మా ఫ్యామిలీ మొత్తం వాళ్ళ చట్టపరంగా న్యాయం చేయాలని చూస్తున్నాం. వాళ్ళ శిక్ష ల్యాండ్ గాను డబ్బులు 1,20,00,000 ఇచ్చినాము. ఆ డబ్బులు ఇవ్వలేదంటే 2 కిస్తీలు కట్టినాం. 3వ కిస్తీ కట్టేలోపు మాకు తెలియకుండానే ల్యాండ్ వేరే వాళ్ళకి ఎక్కువ రేట్ వస్తుందని అమ్ముకున్నారు. ఇప్పుడు డబ్బులు ఇవ్వలే, ల్యాండ్ ఇవ్వలేరు. మాకు బాగా సఫర్ చేస్తున్నారు. తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. గ్రామంలో నాగేశ్వర ప్రసాద్ అని మా కజిన్ బ్రదర్ అవుతాడు. నాగేశ్వర ప్రసాద్ 32 ఎకరాలు 32 గుంటలు 42 ఎకరాలు మొత్తం కలిపి 5,17,00,000 చిల్లర తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఈయన 1,17,00,000 కట్టిండు. 1,17,00,000 కట్టి మిగతా డబ్బులు కొంచెం ఇబ్బంది కావడం వల్ల సరైన టైంకి కట్టలేకపోయిండు. వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా, డబ్బులు అడిగినా కానీ, లేదంటే మన భూమి అడిగినా కానీ ఏది కూడా లేదు. నువ్వు ఇచ్చింది మొత్తం డుల్లానే. 1% కూడా మా ఊర్లో అట్లాంటివి ఉంటాయి. డబ్బులు కట్టకపోతే కంపల్సరీ డబ్బులు మొత్తం డుల్లానే అని చెప్పి అంటున్నారు. ఇందులో దాదాపు ఒక 100 మంది 120 మంది రెడ్డి కుల సంఘ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరిట్లలో ఒక 15 మంది మేజర్గా పెద్ద మనుషులు మనం అన్న వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టినంత ఎన్నిసార్లు పంచాయతీ కూర్చున్నా ఏమి ఇచ్చేది లేదు అంటే లాస్ట్ వస్తే ఆయన జీవితం మీద విరక్తి కలిగి తేదీ 11/6/2025 పొద్దున అందాదా 7-7:30 టైంలో ఈ ఏదైతే ఉన్నాడో ఈ మన గడ్డం మహేష్ రెడ్డి అనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసిండు. నిద్ర మాత్రలు మింగిండు, ప్లస్ 10 మంది తాగిండు. ఆ 2 తాగడం వల్ల ఇప్పుడు ఆయన కండిషన్ 48 గంటలు గడిస్తే కానీ చెప్పలేని పరిస్థితి ఉంది. ఒకవేళ ఈ ఇష్యూలో కనుక ఏమన్నా నాగేశ్వర ప్రసాద్కి ఏమైనా మా వదిలే కానీ వాళ్ళు కానీ చచ్చిపోతే కూడా వాళ్ళ ఇంటి దగ్గర కుల సంఘం దగ్గర డైరెక్ట్ శవాన్ని పాతి పెడతాం. ఒకవేళ అట్లా కాదు బతికి వచ్చిన రేపు పొద్దున ఆయనకు ఇంకేమైనా ఆర్గానిజంలు బాడీలో దెబ్బతిన్నా దానికి బాధ్యత మాత్రం వాళ్ళు ఖచ్చితంగా వహించాల్సి ఉంటుంది. ఇది వాళ్ళు తెలుసుకొని న్యాయం చేస్తేనేమో ఓకే, కాదంటే రేపు మార్నింగ్ ఎస్పీ గారి దగ్గరికి సార్ దగ్గరికి పోయి మేమందరం ఫ్యామిలీ అంతా రిప్రజెంటేషన్ ఇస్తాం సార్కి. ఎందుకంటే ఆయన కండిషన్ కరెక్ట్ లేదు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ కూడా మాట్లాడితే కూడా వీళ్ళు వినే పరిస్థితి లేనట్టుంది. వీళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశం లేదు వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 100 మంది తీసుకుంటే మనిషికి ₹1,00,000 తీసుకుంటే 1 కోటి అవుతుంది. కానీ ఒక ఫ్యామిలీని మోసం చేయడం వల్ల ఒక ఫ్యామిలీ ₹1 కోటి నష్టపోతే ఆయనకు తట్టుకునే శక్తి లేదుగా. ఆ వడ్డీలు కోటికి కట్టిండు.